హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? బాగున్నా. పోతున్నావు ఇప్పుడు? లగేజ్ చదువుకుంటూనే ఉన్నావు. ఈ బాక్స్ పెట్టిగా తీసుకొని పోతున్నా. మరి నువ్వు ఆడ పోయి ఏం తింటావు జ్యోతి? అందుకనే బాక్స్ పెట్టినా. ఆడ పెట్టినా కానీ అందుకే 8:30 అవుతుందా? ఏం గతి జ్యోతి, ఉండు జ్యోతి, మరి డుమ్మ కొట్టు సప్లక. ఏం గతి ఇవాళ ఒక్కరోజు పోతున్నావా? ఇక మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి? సరే బాయ్, జాగ్రత్త మరి. బాయ్ నాన్న. బాయ్. జ్యోతి స్వెటరు, స్కార్ఫ్, మాస్క్ గాలి వస్తే గవర్నే తీసుకోతా జ్యోతి. అందుకే గిరి అంటాడు చలికి నువ్వు తట్టుకోలేవని. సరే బాయ్. పోయినాక ఫోన్ చేయి, సరేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ అయితే రోజు కంటే ఈరోజు ఇంకెక్కువ గజిబిజి అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పినాం కదా జ్యోతి వస్తుంది మా ఇంటికి అని చెప్పేసి. ఆమె నిన్న నైట్ వచ్చింది. ఇంక ఈరోజు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock బస్కి వెళ్ళిపోతా అనుకుంది, కానీ ఘోరంగా చలి పెట్టింది. అందుకని చెప్పేసి నేను పోను అని చెప్పింది. ఇక పొద్దున్న 7 o'clock అట్లా లేచి రెడీ అయింది. మేము ఇక్కడ నుంచి బాక్స్ పెట్టి పంపించినాం. డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతుంది ఆమెను దింపిరాడానికి అని చెప్పేసి మా మామయ్య పోయిండు. ఇక ఈరోజు మా ఛాయ్ తాగడం ఎప్పుడైనా పాప పోగానే మేము ఛాయ్ పెట్టుకొని తాగుతాము. ఈరోజు పాప జ్యోతి ఇద్దరు పోయేసరికి 9 అవుతుంది. ఇంకా మేము ఛాయ్ తాగి టిఫిన్లు చేసుకోవాలి. ఈరోజు పని అంతా లేట్ అయ్యేటట్టుంది. ఇక తప్పదు, ఒక్కొక్కసారి అట్లా కూడా అవుతాయి కదా. అన్ని రోజులు మనయే ఉండవు కదా, ఒక్కొక్క రోజు అట్లా కూడా వస్తుంది. ఇక అంటే పొద్దున డబ్బులు లేస్తే ఏం కాకపో మాకు, కానీ నైట్ కొంచెం క్రియాన్స్ సతాయించిండు. మళ్ళీ పాపం జ్యోతి కూడా నైట్ అంతా నిద్ర లేకుండే ఘోరంగా సతాయించిండు. ఆమె కోసేపు నేను కోసేపు ఎత్తుకోవడం అట్లా. మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయినా అందుకే లేట్ అయింది. ఇప్పుడైతే మా మామయ్య దింపనీక పోయిండు. మా మామయ్య వచ్చేవరకు టిఫిన్ చేసుకొని ఇక ఇంట్లో బట్టలు బాసాలు అవన్నీ దబదబ పని చేసేసుకోవాలి. ఇక నేను మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇది తీసుకొని వచ్చిన. అంటే నేను డెలివరీ అయినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చూసిన దీన్ని. మంచిగా వచ్చినాయి గుంత పొంగనాలు. మా ఇంట్లో ఉన్నది పాతది, కానీ అలా ఊకే మాడిపోతున్నాయి. పెద్ద సైజు వస్తాయి, కానీ ఇవి చిన్న సైజు ఉన్నాయి. కానీ అప్పటి నుంచి ఎప్పుడు ఒక్కసారి కూడా తెచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు వేయలేదు. అందుకే ఇక మనం దోశపిండి రుబ్బి పెట్టినాం కదా, ఇంక ఈ రోజుకి ఇది లాస్ట్ పిండి ఇదే ఉంది. అందుకని చెప్పేసి ఇక గుంత పొంగనాలు పోసుకుందామని చెప్పి అందులోకి కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ వేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు విత్ వీటికి పల్లెల చట్నీ ఉంటే బాగుంటుంది. నాకు ఇట్లా ఇష్టము. ఒకసారి మా అత్తమ్మ చెప్తే తీసుకొని వచ్చింది, కానీ అది మాడిపోతుంది. అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి అడిగి వెళ్తే తీసుకొని వచ్చిన. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు. మళ్ళీ ఏమొచ్చింది అక్క? శేఖర్ క్యాబ్ బుక్ చేసుకోండుగా. అవును, అది నర్సంపల్లికి మొన్న వచ్చింది. మొన్న ఫోన్ చేసినుండే ఆయనే. ఇక మళ్ళీ అంటే ఒక్కదానికి వస్తా వివరాలమ్మ, ఇంకా 2-3 వచ్చినాక వస్తా అని చెప్పేసి నిన్న వస్తా అనుకోడు, కానీ నిన్న రాలేదంట. నిన్న వేరే ఊరికి పోయిందంట. ఇంక ఈరోజు మన ఊరి నుంచే స్టార్ట్ చేసిండట క్యాబ్. మొన్న ఫస్ట్ మన ఇంటికేనా క్యాబే ఇది. ఒకసారి అన్నాడు, ఒకటి రిటర్న్ పెట్టిండు, మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాడు. అవును, అది కొంచెం మంచిగా లేదు కలర్ కూడా అని చెప్పి పెట్టేసిండు. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది? ఓపెన్ చేయక్క చూద్దాం. ఇది మళ్ళీ బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాడు. మంచిగా సప్లక బయట కొనుక్కోవచ్చుగా. బయట అట్లా కొనుక్కుంటే ఎట్లా? వాళ్ళకి నచ్చుకోలేవంట బయట నచ్చాక అలా బుక్ చేసి. కానీ ఎట్లా వస్తాయి ఇది కూడా చూడాలి. ఇది బ్లాక్ కలర్. వావ్, బ్లాక్ క్రియాన్స్ అవుతుంది బ్లాక్ కలర్ అంటే. మంచిగా ఉంది, కానీ మరి శేఖర్ ఏమంటాడు. అయ్యో, కానీ పెద్దగా ఉంది. అలా గుండుకు వస్తుంది. ఇది అలా గుండు బుచ్చకత్తి ఉంటుంది. డిఫరెంట్ అనిపిస్తుంది అక్క క్యాప్ కొద్దిగా కదా. అవును, న్యూ మోడల్ ట్రెండ్. ఏవయ్యా శేఖర్ వచ్చినాక ఉండని అంటుండండి, లేకపోతే మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ ఇంట్లోనే పెట్టి అయిపోతుంది. అవును, ఒకటి అట్లనే అయిపోయింది నచ్చక. సరే టిఫిన్ స్టార్ట్ చేసినావు అక్క? పొయ్యి మీద అది పెట్టినా, చిన్నమ్మ పిలిస్తే నాకు భయమైంది. అవును, బయటికి రా అన్నది ఆమె. పిలిచి బయటికి రా అంటే బయట ఏమైందేమో అనుకున్నా. ఏమన్నా అయిందో మరెవరన్నా వచ్చిందో ఏమో అనుకున్నా, కానీ చూసా పార్సల్ ఏం లేదు ఆడ. నువ్వు నవ్వకు, టిఫిన్ చేద్దాం. సరే, అయిపోయింది అక్క. వేసేసినావా? ఇంకొకటి ఉందా? ఇది ఒకటి లాస్ట్. ఇవి మంచిగా అనిపిస్తాయి, చిట్టి చిట్టి ఇడ్లీలు లాగా చిన్నగా ఉన్నాయి. ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు, మస్తు వస్తాయి ఇడ్లీలా. అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, ఏం కాదు, వస్తాయి. ఆయిల్ అది ఫైనా
నాకు ఇట్లా ఇష్టం. ఎన్ని నిమిషాలు పెట్టాలి ఇప్పుడు? అదే 5-10 నిమిషాలు అంతేనా? దబ్బునే అయిపోతాయి. కాకపోతే పెద్ద మంట పెట్టినామనుకో దబ్బును మాడిపోతాయి. చిన్న మంట పెట్టి చేస్తే జర మంచిగా వస్తాయి. ఒకసారి చేసినావు కరే అది మాడిపోయినాయి. ప్రయత్నించినావు అవి మాడిపోయినాయి. అప్పుడు ఎప్పుడో చెప్పినండి అత్తమ్మకి, అప్పుడు పని చేసినప్పుడు వస్తాయిరా నేను తీసుకొస్తారని చెప్పి తీసుకొని వచ్చింది. కొన్ని రోజులు పోసిన, ఇక రోజు పోసిన కొద్దికి అది అరిగిపోయినట్టుంది, ఊకే మాడిపోయినాయి. ఇక అందుకే అందులో పోయకుండా మొన్న అమ్మల ఇంటికి పోయినప్పుడు తీసుకొని వచ్చిన దీన్ని. మంచిగా వస్తున్నాయి శిక్ష. వచ్చినాయి కదక్క, చూడలేదు. ఇది నాన్ స్టిక్ మాడిపోదు, మంచిగా వస్తాయి. మన పాత దాంట్లోనేమో మస్తు మాడిపోతుంది. ఒకటి వస్తుంది, వస్తే కానీ అంటుకపోవు, ఇట్లా మంచిగానే వస్తాయి. చిన్న చిన్న ఇడ్లీలలాగా మస్తు వస్తున్నాయి. మెల్లగా కాల్చుకునేవాయంట, అవి వెళ్తలేవని, కానీ టేస్ట్ కూడా బాగుంటాయి. ఆ రోజు కూడా చేసినావు కానీ మాడిపోయినాయి, సరిగ్గా తినలేము. ఇప్పుడు ఎట్లుండే చూడాలి. ఇక గుంత పొంగనాలు అది తీసేసినా, అది ఇది ఇవి కాగానే మామ పెట్టేసి ఇలా 3 ప్లేట్లు వస్తున్నాయి. 4 నేను లెక్క పెట్టలేదు సిస్టర్, మంచిగా లెక్క పెట్టినావు. లెక్క పెట్టినాయి. ఇటు 3 ప్లేట్లు వస్తాయి. అయితే మరి మామకి వేసేద్దామా? మీ మామకి వేసేద్దాం, మరి మనం తినేసేద్దాం. సరిపోతాయి ఇక, మనం ఎక్కువ కూడా ఏం తిన్నాం, కొన్ని తింటాం. పెట్టేద్దాం. చట్నీ కూడా అయిపోయింది, తాలింపు వేసేసి అవి మామకి పెట్టేసి మరి. మామ తిన్నావా? తిన్నా. మళ్ళీ నిన్న వాళ్ళు నేను ఇరిగిపోయింది మా కామ, మళ్ళీ వేసిన, మళ్ళీ కొత్త వేసి మళ్ళీ వాళ్ళు కొడుతున్నా కట్టెలు. బాగా ఎప్పుడు వస్తాడు మామ? ఇంకా వస్తాడు 1 గంట అవుతుంది. ఇవాళ వస్తాడా? నిన్న వాళ్ళు మళ్ళీ ఇరిగిపోతే కామియాలు వేసి మళ్ళీ వాళ్ళు కొడుతున్నాం మామ కట్టెలు. తిన్నాను. తిన్నామా? తిన్నారా? ఇడ్లీ టిఫిన్ చేసి వచ్చినాయి. ఇక అయిపోయినాయి మామ కట్టెలు, అయిపోయినాయి. ఇవన్నీ నరికేసినావా? ఆ ముద్దు నరుకుతామా పెద్దది, అవి రేపు నరుకుతా. మళ్ళీ ఎల్లుండా? మళ్ళీ వచ్చినప్పుడు అంటే మళ్ళీ పోతావా మనం? పోవాలి కాబట్టి. మళ్ళీ ఎప్పుడు పోతావు? రేపు పోతావా? మొన్న వచ్చినా మళ్ళీ రేపు పోతావా? ఇవాళ బాగా వస్తాడని ఇక ఆయన ఇవాళ మధ్యాహ్నం వరకు వస్తాడా? వస్తాడు. శిర్షక్క అక్క, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాకి. టిఫిన్ చేసినావా అక్క? టిఫిన్ చేసినా, నువ్వు చేసినావా? చేసి వచ్చి నీట్గా. అవునా? ఏం తిన్నావు ఈరోజు? మరి బోండా తింది కదా రోజు. బోండానేనా? అంటే ఆయన బోండా నీకు? బోండా దోశనే చేస్తారు. దోశ అంతా మంచిగా టేస్ట్ ఉండదు, బోండానే టేస్ట్ ఉంటుంది అక్క. అవునా? ఏం చేసినావా చేయాలి టిఫిన్? మేము కూడా అవి ఏమంటారు అక్క, మస్తు గుంత పొంగనాలు. ఏంటిది? గుంత పొంగనాలు. గుంత పొంగనాలు అదేంటక్క కొత్త ఉంది పేరు, నేను ఫస్ట్ టైం వినుడు ఇప్పుడే. నువ్వు విన్నావు, నేను సెకండ్ టైం తినడం కూడా సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసింది అప్పుడు అంత మంచి రాలే, సెకండ్ టైం చేసింది తిన్నాం. అక్క ఏం చేసినావు అక్క? మునిగకాయలు కట్ చేస్తున్నా. ఇవాళ ఇంత లేట్ అయింది, కొంట ఉండలే ఇంకా? మరి ఈరోజు లేట్ అయింది. ఎందుకాక? నేనేమో నీ పాటు కొండేస్తుండే, వంట అయిపోతుండే. ఈరోజు అంటే పొద్దున జ్యోతి పోయేటప్పుడు కొంచెం హడావిడి అయిపోయింది. పొద్దున జ్యోతక్క వచ్చిందా? నిన్న నైటే వచ్చింది జ్యోతక్క. అంటే పొద్దున పోయిందా? పొద్దున పోయింది. ఇక మేము మళ్ళీ పోయిందంటే మళ్ళీ రాదు కదా, ఇక జెర్సేపు అమ్మతోటి కూర్చొని మాట్లాడి ఇక దెబ్బ అంటే సరదాగా అమ్మతో గడిపేసినవి పొద్దున. నాని అని పంపించినాక ఒకసేపు జ్యోతితో మాట్లాడుకుంటా, ఆమెకు టిఫిన్ చేయించి అవన్నీ అయ్యేసరికి లేట్ అయింది. రోజు పాప వెళ్ళిపోగానే మేము చాయ్ తాగేసి కూర పొయ్యి మీద వేసి టిఫిన్ చేస్తాం. ఏం చారు చేస్తున్నావు అక్క? పప్పుచారా? ఈరోజు పప్పు. ఏ పప్పుచారు? పప్పుచారు చేసాగా. కందిపప్పులోకి ఇవన్నీ ఎంత వేస్తారు? క్యారెట్, మునక్కాయలు 2 వేస్తున్నావు. మరి పప్పు చారు అంటారు దీన్ని. పప్పుచారు అన్ని మొత్తం మిక్స్ ఇవన్నీ వేసి వేస్తాం. అన్ని క్యారెట్ ఎప్పుడు వేస్తుండే చూడలేదు మరి వాళ్ళు వేస్తారు. టేస్ట్ వస్తుందా? అంటే ఇటు సైడ్ ఎక్కువ మునక్కాయలు, సొరకాయలు అవే వేస్తారు. క్యారెట్ వేయరు. ఇక మొన్న మార్కెట్లో పోయినప్పుడు తీసుకొని వచ్చినండే, ఇక అవే ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి వేస్తున్నాం. క్రియాన్స్కి ఏం కావాలక్క? నేను వస్తుండే కట్ చేసాడు ఆయన ఇట్లా, ఆయన వీటిని చూసి వస్తుండే అక్క. మునక్కాయలు ఇవన్నిటిని చూసి ముందుకు వస్తున్నాడు. క్రియాన్స్ నీకు కావాలా? నువ్వు వస్తావా? పడతావు ఆయనతోటి పెద్ద అదైపోతున్నావు, అవి వెళ్ళిపోయి కావాలట ఆయనకి. ఇవేం చేస్తావు క్రియాన్స్? ఆడుకుంటావా? ఇటు చూడు, ఇగో మామ పిలుస్తాడు. క్రియాన్స్ నన్ను చూడడాకైనా బాగా పిలుస్తా, చిట్టుకుని మార్పు
అలవాటు కావాలి, అలవాటు అయితే చూస్తాను. హాయ్ బావా. హాయ్. ఏమైంది బావ ఇంత జల్ది వచ్చినావు ఇలా? అప్డేట్ లీవ్తో వచ్చిన మన శిరీషక్కది ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే నేను సర్నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ చేంజ్ చేయాలి. అప్పుడు మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఇవన్నీ ఫామ్ ఫిల్అప్ చేసి పెట్టిన. కానీ ఆధార్ సెంటర్లో ఆధార్ది అప్డేట్ రాలేదా? వెబ్సైట్ లేకుండా ఇన్ని రోజులు. ఇప్పుడు రీసెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఓపెన్ అవుతాయి కదా. ఇప్పుడు పోతారా బావ మళ్ళా? తొలుకోవచ్చు పక్కన. అందుకే జల్ది వచ్చినావు ఇలా? తొందరగా వచ్చిన. ఏ పోయినా మస్తు రష్ ఉన్నాయి ఆధార్ కార్డులో. ఇక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ మరకుక్కలు కానీ దామనుకుంటా కానీ ఉందంట ఆధార్ కార్డ్ సెంటర్లో. ములుగులు ఉంది బా మరి? మురుగు లేదు. లేదా? మురుగు వాళ్ళకి రాలేదు. మురుగు లేదు. ఒంటిమాల ఉంది. ఒంటిమాల పోయించినప్పుడు నేను ఒంటిమామలు ఎప్పుడు మొత్తం మస్తు మంది ఉంటారు అటు సైడ్. మస్తు లైన్ ఉంది. ఆడ పెట్టిన పైలకి ఇంత ఉంది. మనది రావాలంటే ఇక ఎంత టైం పడుతుంది? ఇలా కాదు, అందుకని ఇచ్చాడు పోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎటు సైడ్ పోతాం మరి? దామనుకుంటానన్నా మరకుక్కను వాళ్ళు ఇప్పుడు ఉద్దమరి కాడ ఉండదా వాటి సైడ్? ఉద్దమరి కన్నా ఏమో తెలియదా, కానీ కనుక్కోవాలి. ఏదైనా ఒక కంపల్సరీ పని కావాలి. నువ్వు ఇట్లా పోతున్నావా? నేను కూడా పోతున్నా. ఆమె లేకపోతే ఎట్లా పని? పోయి ఫోటో దిగి అవి ఇంప్రెషన్ పెడితేనే అవుతుంది పని. ఇప్పుడు అక్కుంటేనే ఆడ అక్కుంటే అవుతుంది. నేను లేకుండా అవుతుంది కదా, కానీ ఆమె ఉంటే కంపల్సరీ కావాలి. అక్క రెడీ అయిపోయింది. అందుకే నువ్వు రాగానే తొందరగా రా. ఇంకా లేట్. సరే మేము పోయేస్తాం మరి. సరే బాగుడు వస్తాడు రా, పెద్దవాళ్ళు వచ్చారు. రీచ్ అయ్యారట. అయ్యిరా ఎప్పుడు వస్తారు? వస్తున్నచ్చు గంట పడుతున్నచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి రావాలి. ఎయిర్పోర్ట్లో దిగిరి ఇప్పుడే. ఒక గంటన్నర పడుతున్నా ఇంటికి వస్తారు. ఫోన్ చేసిన. నువ్వు ఉంటావా అప్పుడు? ఉంటావా? సరే మేము పోయేస్తాం మరి. సరే బా. పప్పా బాయ్ బాయ్. అక్క లోపల పప్పు తాలింపు వేస్తుంది. వచ్చినాక తింటే అక్క పప్పు మస్తు చేస్తుంది. అరే చూసుకో ఒకసారి. అక్క పప్పు మస్తు చేస్తుంది. సరేనా? సరే అక్క. నేను వచ్చినాక మళ్ళీ తింటా. సరే అక్క. కరివేపాకు లేదా ఇంట్లో? లేదు. ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి మంచిగా. ఇప్పుడు మళ్ళీ లేకపోతే ఎట్లా? ఇది కూడా పురుగు పట్టింది రాకి అంత మంచిగా లేదా? నీట్గా లేదు. ఏదో ఇప్పుడు లేతది తెంపుకోవతా. మొత్తం పురుగులు వస్తున్నాయి అక్క కలమాకు చెట్లకి. మా ఇంటికాడ ఇట్లా మొత్తం పురుగే ఉంది. కూర పచ్చర్లా కరపాకు లేదు, మంచిగా ఉండదు. కరెక్టే. అందుకని చెప్పి కొంచెమని వేద్దామని చెప్పి తెంపుకొని అక్క పప్పు కొసుకేస్తున్నావు? పప్పు తాలింపు వేస్తున్నా. తాలింప? కరెంటు పోయింది. కరెంటు లేక అంతా కుంటున్నాక లేట్ అయ్యింది. మా అమ్మకి 1 అవుతుంది టైం అయింది. రోజు ఈ టైం వరకు అన్నం అయితే కూర అయితే అన్నీ అయితే ఈరోజు ఇంకా ఏం కాదు. ఇలా లేట్ అయింది కొంచెం. సిరిస అంటున్నది. జ్యోతితోటి టైం పాస్ చేసినాము. అంటే మంచి చేస్తామంట అక్క పప్పు టేస్ట్. తెలిసాక అదే చెప్పింది. ఇప్పుడు బయట పోతాప్పుడు ఏమని వచ్చినాక అక్క చేస్తుందో పప్పు అయితే వచ్చేసరికి తింటాను. ఏ ఆడ లేట్ అవుతుంది కదా మళ్ళా. అందుకే కొంచెం నింపమంటే కొంచెమే తిన్నా. చూడు చిన్న ప్లేట్లు వేసుకొని వస్తున్నాక మంట ఎక్కువ పెట్టినా. అందుకని చెప్పట్లేదు. ఇది ఎందాక? ఇవి జొన్నలు. జొన్నలు ఎందుకు మరి ఇప్పుడు పప్పులకి? నిన్న నైట్ నానబెట్టిన. ఇట్లా బురుగు వస్తే అంటే యాక్చువల్లీ ఇవి జొన్న రవ్వ కోసం అని చెప్పేసి నానబెట్టి పెట్టిన నైట్. ఇవి కొంచెం వాటర్ వచ్చిపోయినాక ఎండకు మంచిగా ఎండినాక మిక్సీ కట్టుతా. మన ఉప్మా లాగానే జొన్న ఉప్మా పోసుకొని కూడా తినొచ్చు. బాగుంటుంది. దోశలు కూడా చేయొచ్చు. చేస్తే అప్పుడప్పుడు జొన్న దోశలు కూడా. ఇంకా ఇవి మొన్న తీసుకొచ్చినాము. ఇవి గట్క కోసం అని పెట్టిన నేను. నానబెట్టి రవ్వలాగా వేద్దామని చెప్పేసి ఆగమాగంలో ఉంటాయి. చేస్తే ఇట్లనే ఉంటుంది పని. మంచిగా ఉడికింది అక్క. మంచిగా ఇట్లా ముద్ద అయింది. మెత్తగా ఉంటుంది. అప్పుడు కేక్లకి ఇట్లా అయింది అక్క సాపుగా. ఈడ అమ్మ క్రియాన్ని చేడుస్తుండు. పిల్లలు ఆయనకి చిన్నపిల్లలు మెల్లమెల్లగా అలవాటు అవుతున్నారు ఆడుకునేందుకు. రోజు నాన్న పాప రాగానే రోజు ఆమెనే చూస్తాడు. ఇప్పుడు ఎవరు వచ్చినట్టున్నారు ఇంటికి. అందుకని చెప్పేసి అనుభవంగానే ఏడుస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు ఆడుకుంటున్నారు వాళ్ళతోటి. ఎత్తుకోవాలి మనిషిని. ఎత్తుకొని ఆడిపిస్తే మంచిగా ఆడుకుంటాను. లేకపోతే ఇక ఎత్తుకొని దింపిపోతే ఏడుస్తాడు. ఇక అదే మనుషులని గుర్తు పడుతున్నాడు. అమ్మ ఏడుస్తున్నాడు గట్టిగా గట్టిగా. సో నేను శిరీష బయటికి వెళ్ళినాం కదా. మేమైతే మర్కుకి వెళ్ళినాము ఆధార్ పని మీద. మర్కుక్లో ఆధార్ సెంటర్లో సర్వీస్ లేదని చెప్పారు. అక్కడ నుంచి దామరకుంట వెళ్దాం అనుకుంటే దామరకుంటలో
డే వైజ్గా టోకెన్ ఇస్తారు. ఇక అక్కడ కూడా సెట్ అని చెప్పేసి గజ్వేల్కి వెళ్ళినాం. గజ్వేల్లో మున్సిపల్ ఆఫీస్లో చేయనన్నారు. దానికి ఆపోజిట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ చేయనన్నారు. మళ్ళీ గజ్వేల్లో మీ సేవకి వెళ్తే మీ సేవలో ఏమన్నారు. అక్కడ నుంచి ప్రజ్ఞాపూర్కి వెళ్ళాం. ప్రజ్ఞాపూర్ మీ సేవలు అడిగితే ఇక్కడ ఏమని చెప్పారు, ఒంటిమాడు పేరు చెప్పారు. మళ్ళీ ఒంటిమాడికి వచ్చినాం. ఒంటిమాడలో పోయి ఒంటిమాడి కాడ అడిగితే అవన్నీ డీటెయిల్స్ చూసి ఇక్కడ సర్నేమ్ చేంజ్ చేయమని మేబీ సుచిత్ర కానీ అల్వాల్ కానీ వెళ్ళాలని చెప్పారు. సో తిరిగి అయితే వచ్చినాం, ఎక్కడ పని కాలేదు. హాయ్ నాని, ఏం రాయాలి తొందరగా వచ్చినాం. గుర్తు పడినారా నన్ను? ఎందుకు బస్సు ఎందుకు రాలేయాలా? బస్సు బయటికి పోయింది అట్నా. సో నాన్న పాపకు బస్సు బయటికి పోయిందని చెప్పేసి పేరెంట్స్కి ఫోన్ చేస్తే నేనే పోయి తీసుకొచ్చిన. తొందర నేనే వచ్చినా కదా, లోపలికి వచ్చింది అందుకనే. సో మనలో అయితే ఇక్కడ ఏదో పని చేస్తూ ఉన్నారు. కూరగాయలన్నీ ముంగడేసుకో. ఇవి ఎక్కడ కూరగాయలు? నిన్న చెల్లొచ్చినప్పుడు తీసుకొని వచ్చింది. మనకేనా? మరి మార్కెట్కి అవసరం లేదు ఇలా? ఇవాళ అవసరం లేదు, ఉన్నాయి. మొన్న తెచ్చిన కూరగాయలే ఇంకా మొత్తం అయిపోలేవు. మరి ఈరోజు మార్కెట్ మిస్ అయిందంటే మళ్ళీ వచ్చే వారం దాకా ఇబ్బంది అయితే అప్పటి వరకు పక్కా. టమాటాలు ఉల్లిగడ్డ మనకు వస్తాను. నిన్న టమాటాలు తెచ్చింది. నిన్న ఆడ మార్కెట్ అయితే తీసుకురమ్మంటే తీసుకొని వచ్చింది. వారం అయితే గడుస్తుంది కదా. నాయన పోతే మనం అర్ధ కిలో కూర 2 రోజులు తింటుంది తెలుసా. పావు కిలో తినటంలో ఒక్కనే తినటని. నువ్వు ఒక్కడమే బాక్స్ తీసుకోవద్దు, మేము ఇంటికానే. బాక్స్ అయినా నేను తిన్నంత తిని మీరు తింటారా? మీ దొండ వీళ్ళిద్దరు అంతే. నేను తినే తిండిలే ఇద్దరు తింటారు. నేను తింటున్నా శేఖర్. ఇప్పుడు తింటున్నావేమో. అప్పుడు తినలే, ఒప్పుకుంటా. అది ఇప్పుడు క్రియాన్ చుట్టినప్పటి నుంచి అయితే మంచిగా తింటున్నా, ఎందుకంటే డబల్ తిండి కదా ఇప్పుడు. అది ఈమె ఇంకా సింగిల్ తిండి కానీ ఈమె ఇప్పుడు తింటుందా మరి స్టార్ట్ చేస్తుడు. తినవంటే వస్తుంది ఇక. అబ్బా తలిగిర్రా నా పానానికి అనుకుంటారు కానీ తిండే తినరు. తిండే కాదు ఏ ఐటమ్స్ తింటారు చక్కగా వీళ్ళు. ఇవి తెచ్చుకుంటారు అన్నీ కానీ మాకే పెడతారు మళ్ళీ కూరగాయలు. అదే తింటారు ఇక ఆల్మోస్ట్, కానీ ఎక్కువ తినేదైతే నేనే కదా. నాకు తోడు అన్న ఏదో అవుతుంది. అయితే గిది చూస్తే నాకు గుర్తొస్తుంది ఏందో తెలుసా. మీరు అందరు సిటీకి పోయారు. అయితే ఇది ఎట్లా చెప్పు, చిక్కుడుకాయ లాగా ఉంది. నేనేం చేసినా దీనికి మధ్యలో ఒక్కోటి కోసి కూర వండుకున్నా. తినేటప్పుడు దీన్ని నారెళ్తలేదు. తినేటప్పుడు దీన్ని తింటే పళ్ళు ఇసుకుమని గోరు అవుతున్నాయి, కానీ ఇది ఏమంటారు దీన్ని మధ్యలోకి ఇట్లా వస్తలేదు. కోసి చాకుతో కూడా రాలే. కానీ ఇది బఠానీ అట. ఇది ఓపెన్ చేస్తే బఠానీ వెళ్తాయట. చేసిరా బఠానీలు? ఏవి సపరేట్ తీసి పెట్టిరా? నాకు తెలియక దీన్ని కూర వండుకున్నా. మస్తు ఆగమైంది అప్పుడైతే నాకు. మా ఆఫీస్లో చూసి మస్తు నవ్విరి ఇట్లా చెప్తే ఇట్లా ఏంటంటే. అందుకనే వంట చేసేటప్పుడు ఎవరైనా అడిగి చేయాలి అని అన్నారు. ఇప్పుడు వండరాంది కూడా ఉంటుంది, అది కూడా వండుకొని తింటావా అని అన్నారు నన్ను. నాకైతే కూరగాయలు ఎక్కువ ఉన్నాయి అవి. అంటే మన ఇంట్లో ఏముండే ఎప్పుడో ఒకసారి అట్లా తెచ్చి పెట్టాం. కానీ నిన్న చెల్లె ఆడతా అంటే నానియానికి స్కూల్కి రోజు ఏదో ఒకటి వండుతున్నాం కదా, బఠానీ క్యారెట్ కావాలని చెప్పేసి తెమ్మంటే. కానీ ఇట్లా మన ఇంటికి ఎప్పుడైనా కానీ ఇట్లా కూరగాయలు ఓపెన్ చేస్తే పచ్చగా ఉండాలి. ఇది మళ్ళీ క్యారెట్ బీట్రూట్ మన జాతీయ కలర్ కానీ ఇంకా రంగురంగులు ఉండాలి కూరగాయలు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు అన్నం తింటుంటే. ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉండాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే కర్రీస్ మంచిగా ఉంటుంది తెలుసా.